హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వేసిన పిటిషన్ పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని సెక్షన్ 5లో ఉందని, అది అమలవుతున్నప్పుడు సెక్షన్ 8 అమలవుతున్నట్టేనని వ్యాఖ్యానించింది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు జరగడం లేదని భావిస్తే గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చింది. గవర్నర్ చర్యలు తీసుకోవడం లేదని భావిస్తే అప్పుడు మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమల్లో లేదనే తాము భావిస్తున్నామని, ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అసోసియేషన్ ప్రతినిధి వీరరాఘవరెడ్డి తెలిపారు. సెక్షన్ 8 కు సంబంధించి హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు చెప్తారు. మధు, సెక్షన్ 8 పై హైకోర్టు ఏమంది? మధు చెప్పండి, సెక్షన్ 8 కు సంబంధించిన పిటిషన్ పై జరిగిన వాదన వివరాలు, అలాగే కోర్టు ఏమని అభిప్రాయపడింది సెక్షన్ 8 అమలుకు సంబంధించి? సెక్షన్ 8 అమలు చేయాలంటూ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో వాడివేడిగానే చర్చలు జరిగాయని చెప్పవచ్చు. అందులో ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం సెక్షన్ 8 హైదరాబాద్ లో అమల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అమల్లోనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే పిటిషన్ ఎందుకు దాఖలు చేశారంటే కూడా ప్రధానంగా న్యాయమూర్తి పిటిషన్ ప్రశ్నించడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఏం జరిగింది, హైకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయని సంబంధించి నాతో పాటు పిటిషన్ దాఖలు చేసినటువంటి రాఘవరెడ్డి నాతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి మీరు ఎటువంటి పిటిషన్ వేశారు? సెక్షన్ 8 అమలు చేయాలంటే మీరు తెచ్చినటువంటి పిటిషన్ పైన న్యాయమూర్తి ఏం చెప్పడం జరిగింది? సెక్షన్ 8 ఇంప్లిమెంటేషన్ పైన సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసి తద్వారా హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఏరియాలో సెక్షన్ 8 ఇంప్లిమెంట్ అవ్వాలని, సో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము స్పష్టంగా గౌరవ హైకోర్టు గారిని కోరడం జరిగిందండి. వాళ్ళు సూటిగా ప్రశ్నించారు, హైదరాబాద్ లో మీకు వచ్చినటువంటి ఈ సెక్షన్ 8 అమలు కాలేదు అని మీరు ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. సో దానికి మేము చెప్పాము, హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉంది కాబట్టి సెక్షన్ 8లో 1, 2లో పొందుపరిచారు కాబట్టి, సో అది ఆయన చేతిలో లేకుండా తెలంగాణ గవర్నమెంట్ చేతిలో, అంటే తెలంగాణ డీజీపీ, 2 కమిషనర్లు వీళ్ళు ఆ లా అండ్ ఆర్డర్ ని పర్యవేక్షిస్తున్నారు కాబట్టి అది పూర్తిగా సెక్షన్ 8 కాంట్రరీ కాబట్టి మేము స్పష్టంగా అడగడం జరిగిందండి. సో దాంట్లో ఈ సెక్షన్ 8 మీద ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి, ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అమల్లో ఫోర్స్ లో ఉంది, సెక్షన్ 5 కామన్ క్యాపిటల్ ఏరియా అమల్లో ఉంది. ఈ రెండు అమల్లో ఉన్నప్పుడు సెక్షన్ 8 మాత్రం అమల్లో లేదని మీరు అనుకోవడం అర్థం లేదని చెప్పేసి ధర్మాసనం మమ్మల్ని సూటిగా ప్రశ్నించిందండి. సో దానివల్ల ఆల్రెడీ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గౌరవ బెంచ్ స్పష్టంగా అడగడం జరిగిందండి. సో దీని మీద సెక్షన్ 8 సజీవంగా ఉంది అని మనం పూర్తిగా భావించవచ్చండి. ప్రధానంగా మీరు ఏదైతే వేసినటువంటి పిటిషన్ ఆధారంగా మాత్రం హైకోర్టు న్యాయమూర్తి సెక్షన్ 8 హైదరాబాద్ లో అమల్లో ఉందని అయితే చెప్పడం జరిగింది. అసలు మీరు పిటిషన్ దాఖలు చేయడానికి కారణాలు ఏంటి? ఈ కొంతమంది రాజకీయ నాయకులు స్వయంగా ముఖ్యమంత్రి గారే సెక్షన్ 8 అమలు చేస్తే నేను ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తాను ఒక ఆయన అంటారండి, హైదరాబాద్ జోలికి వస్తే చంపేస్తాను ఇంకొక ఆయన. ఇలా రకరకాల వ్యాఖ్యల మూలంగా మేము సెటిలర్స్ గా ఉన్నాము, ఇంతకు ముందే చాలా మంది పైన దాడులు జరిగినాయి, అన్యాయంగా ఆంధ్ర వాళ్ళు అనే పేరుతో బయటకు గెంటేయటం, ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా సెక్యూరిటీ లేకుండా చేసిన పరిస్థితుల్లో ఆందోళనకు గురై అసలు సెక్షన్ 8 ఇంప్లిమెంటేషన్ పైన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని మేము కోర్టు వారిని ఆశ్రయించడం జరిగిందండి. ఆ విషయంగా గౌరవ హైకోర్టు గారు 5 వ్యాఖ్యలు చేశారండి. ప్రత్యేకమైన ఆదేశాలు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సెక్షన్ ఈజ్ ఇన్ ఫోర్స్, యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్, ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం కూడా ఇప్పుడు సాధ్యం కాదు, ఆల్రెడీ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మీరు గవర్నర్ గారి దగ్గరికి ఏమైనా పిటిషన్ ఇచ్చి ఆయన నుంచి మీకు స్పందన లేని పక్షంలో అప్పుడు అది ఈ సెక్షన్ 8 ఇంప్లిమెంట్ కాలేదని మేము భావించాల్సి వస్తుంది. అలాంటి కంప్లైంట్లు మీరు ఇచ్చి ఆ కంప్లైంట్లు ఆయన పరిష్కరించకుండా మీ దగ్గర ఏమైనా ఉంటే మాత్రం ప్రత్యేకంగా మళ్ళీ దానిపైన మీరు అప్రోచ్ కావచ్చు అని చెప్పేసి గౌరవ ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగిందండి. ఆ విషయమై మేము స్పష్టంగా అవగాహనకు వచ్చాము. సెక్షన్ 8 హైదరాబాద్ లో అమల్లోనే ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సెక్షన్ 5 కామన్ క్యాపిటల్ ఏరియా హైదరాబాద్,
హైదరాబాద్ 2 రాష్ట్రాలకు రాజధాని కాబట్టి దీని యొక్క లా అండ్ ఆర్డర్ బాధ్యత ఏ ఒక్క స్టేట్ లో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండకూడదు కాబట్టి సెక్షన్ 8 పెట్టారండి. ఆ సెక్షన్ 8 లో పూర్తి లా అండ్ ఆర్డర్ బాధ్యతల్ని గవర్నర్ గారికి పార్లమెంట్ నుంచే ఆయన అప్పుడు సెక్షన్ ఈ యాక్ట్ నుంచి సంక్రమించేయండి. అందుకని సెక్షన్ 8 పూర్తిగా సజీవంగా ఉందని భావించవచ్చండి. అయితే మీరు వేసినటువంటి పిటిషన్ ఆధారంగా సెక్షన్ 8 హైదరాబాద్ లో అమల్లోనే ఉందని హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే టోటల్ పవర్ అంతా గవర్నర్ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి గవర్నర్ కలవండి అని అయితే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మీరు వెళ్ళి గవర్నర్ ను ఈసారి మా ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ ని అంటే మా యొక్క ఈ సెటిలర్స్ కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి చిన్న చిన్న సమస్య లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినా ప్రాపర్టీస్ అంటే వాటికి అయినా భంగం వాటిల్నా మా స్వేచ్ఛకు భంగం వాటిల్నా మేము పూర్తిగా గవర్నర్ గారిని ఆశ్రయించదలుచుకున్నామండి. ఒకవేళ గవర్నర్ గారు హైకోర్టు యొక్క ఇప్పుడు ఈ యొక్క వ్యాఖ్యలపైన గవర్నర్ గారు కూడా అదే సానుకూలంగా స్పందించి ఆయనకు ఉండే అధికారాలను పూర్తిగా వినియోగించుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తారని మాత్రం మేము పూర్తిగా భావిస్తున్నామండి. అది మనం చూడవచ్చు. ఏదైతే పిటిషన్ దాఖలైన సెక్షన్ 8కి సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్ పైన హైకోర్టు చాలా క్లియర్ గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకని మీరు సెక్షన్ 8 హైదరాబాద్ లో అమలు లేదు అని అనుకుంటున్నారో, సెక్షన్ 5 ఎలా అమల్లో ఉందో అదేవిధంగా సెక్షన్ 8 కూడా అమల్లోనే ఉంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా లేకపోతే ఫర్దర్ గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు హైకోర్టుకి రండి. మొదటైతే గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే టోటల్ పవర్ అంతా కూడా గవర్నర్ చేతిలో ఉంటుంది కాబట్టి మొట్టమొదట మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హైదరాబాద్ లో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నో వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ తర్వాత దానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించవలసిందిగా ప్రధానంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కోర్టు స్టూడియో. థ్యాంక్ యూ మధు.